ఏం మాట్లాడను. ఈయన కూడా ఒక్కసారి కాలర్ విదల్చాడిన ఆయన అసెంబ్లీకి మాట్లాడండి. ఆ దమ్ము లేదు మీకు. నీ దగ్గర ఆధారం ఉంటేవి వితౌట్ ఏదో గుడ్డ కాల్చి మొహమ్మద్ చేస్తాను తుడుచుకో అంటే ఇక్కడ ఇంత ముందు ఎవరు లేరు. అది కూడా కాల్చి నీకు అంటిస్తాం. వస్తానా నమస్తే. అంబటి రాంబాబు బయటకు వచ్చిన తరుణంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున న్యాయం గెలిచింది, సత్యం గెలిచింది, నేను పశ్చాత్తాపడినా సరే నన్ను తీసుకెళ్ళి లోపల వేశారు, రేపొద్దున మీరు కూడా పశ్చాత్తాపడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు. అసలు ఎలా చూడొచ్చు ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ బయట రాగానే ప్రెస్ మీట్ పెట్టిన మాటలు? వాస్తవంగా అండి, అదే అతను ఒక మంత్రిగా చేశాడు. అతను ఏ పార్టీ అని పక్కన పెట్టిన ఒక మంత్రిగా చేశాడు. ఒక మంత్రిగా చేసిన వ్యక్తి చాలా హోందాగా తమాయించుకుని ఓర్పుగా ఉండాలి. ఇప్పుడు ఎవరో రెచ్చగొట్టారు నేను ఏదో అనేస్తాను అంటే కుదరదు. మరి అలా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఇలా ప్రీవియస్ ఇలా ముఖ్యమంత్రిగా ఆయన పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నన్ను ఎవరో బోస్డీకే అంటే అన్నాడు. అంటే బోస్డీకే అంటే ఏంటో తెలుసా అని మీటింగ్ పెట్టి చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మాట వాడకూడదు, ఆయన వాడేశాడు. బట్ ఎవరికో కోపం వచ్చింది, నాకు బీపీ వచ్చింది, బీపీ వస్తే పాల్గొట్టేళ్ళు అన్నాడు. మరి ఇప్పుడు సేమ్ కదా, కాలం సైకిల్ ఒకలాగా చెప్తుంది కదా, టైం సమాధానం చెప్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఎంత అగ్లీ వర్డ్ వాడావు అక్కడ ఆ రోజున. ఇప్పుడు అమ్మ ఎవరో వాడారు ఓకే, నేను రచ్చకుంటారు ఓకే, కానీ నువ్వెంత సమాయించుకోవాలి, నువ్వు సమాధానం చెప్పు. కానీ ఎలా సమాధానం చెప్పాలి? అలా చూసి చెప్తే నీకు వాళ్ళకి తేడా ఏంటి? ఇప్పుడు వాళ్ళ నాయకుడిని అన్నారు కాబట్టి, ఒక ముఖ్యమంత్రి స్థాయి భార్యని నువ్వు దాక్కొచ్చావు కాబట్టి బీపీ వచ్చింది ఆ కార్యకర్తలకి వచ్చింది. మరి ఆటోమేటిక్గా ఇప్పుడు చట్టపరంగానే వెళ్ళారు. అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చట్టపరంగా వెళ్ళారు. నిన్ను అన్యాయంగా కానీ నువ్వు అన్న మాటలకి ఎన్ని తీసుకుని కేసు పుటప్ చేశారు. ఇప్పుడు మనం ఏదో సంక్రాంతి సంబరాలు పెట్టావు, లాటరీ టికెట్ పెట్టావు, 100 రూపాయలు 200 పెట్టావు, ఎన్ని టికెట్లు ఏమో ఎన్ని లక్షలు లాగేసావు నువ్వు, ఇవన్నీ ఉంటాయి నీకు. ఇంకొకటి ఆ మాట ఇప్పుడు మీడియాలో వాడకూడదేమో, డాష్ వాడేవు నువ్వు. మీ అమ్మాయి వచ్చి ఈరోజు చెప్తుందే మా నాన్న పవన్ కళ్యాణ్ గారు ఇది కాపు నాయకుడు అంటున్నారే, మరి ఇప్పుడు దాకా ఏమైపోయారు ఆయన? ఒక కాపు నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఒక రంగా గారిలాగా, ఒక రాధా గారిలాగా ఇలా ఉండాలి. నువ్వు ఏమీ సంబంధం లేని వచ్చి నువ్వే చెప్పావు మీటింగ్ పెట్టి, ఏమని నాకు కాపులతో సంబంధం లేదు, అసలు కాపులు అంటే నువ్వు మాంసాహారులు, మాంసభక్షకులు, మందు తాగుతారని చెప్పావు. ఇవాళ నువ్వు అత్త తప్పించుకుంటున్నావు, ఏది కులం కార్డు వేసుకుంటున్నావు, వాడుకుంటున్నావు. నీ కష్టం వస్తే కులం కార్డు, కష్టం రాకపోతే కులం కార్డు కాదు. కాపు నాయకుడు అంటే నాకు కళ్యాణ్ గారే అందరికీ సమానంగా చూస్తారు ఆయన. అంతే. ఇంకొకటి రాంబాబు గారు మీకు చెప్తున్నా మళ్ళీ మీరు గంట అరగంట ఈ డైలాగులు తగ్గేది డైలాగులు ఎప్పుడో మానుకుంటారో మీరు సుఖంగా ఉంటారు. ఈ రాజకీయ భవిష్యత్తు ఉందో లేదో నాకు తెలియదు. ఇంకా మీ రాజకీయ భవిష్యత్తు శాశ్వతంగా సమాధి అయిపోయినట్టే. ఎప్పుడైతే మీరు ఇలా వాడారో మాట 100% మీ జీవిత సమాధి మీరు కట్టుకున్నట్టే. అంటే మరో పక్కన అంబటి రాంబాబు ఈరోజు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు, ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయంలో ఏ విషయాన వెనక తగ్గను, జగన్మోహన్ రెడ్డి అడుగుజాల్లో నేను నడుస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన ఎలా చూడొచ్చు అంటారు? ఇందులో దానిలో వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి. ఒక 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని వితౌట్ ఎనీ రీజన్ తీసుకెళ్ళి లోపలేశారు బై రోడ్డు అర్ధరాత్రి పూట. మరి ఆ రోజు ఏమైపోయింది ఈ క్వశ్చనింగ్? ఆ రోజు క్వశ్చన్ చేయాలి కదా నువ్వు, ఏమయ్యా మరి ఎలా పట్టుకెళ్ళారని. అప్పుడు లేదు, మరి ఇవాళ బాధ వచ్చింది. సరే నువ్వు వచ్చేసావు, తగ్గనంటున్నావు, నువ్వు తగ్గద్దు. ఆ గంట 6 గంటల విషయంలో తగ్గద్దు, సుకన్యను ఆ అమ్మాయి ఇంకొక ఆ అమ్మాయి విషయంలో తగ్గొద్దు, నువ్వు దే విషయంలో తగ్గొద్దు, బూతులు మాట్లాడడం తగ్గొద్దు, స్టెప్ వేయడంలో తగ్గొద్దు, నువ్వు తగ్గొద్దు. ఇలాగే ఉండు. నీ జీవితం ఎంత తగ్గిపోద్దో తర్వాత చూద్ది. కానీ పెద్దదానికి నువ్వు పెద్ద షో పట్టపు చేస్తున్నావు, కుదరదు. అలాగా కాలం మారింది, రాజ్యం మారింది, రాష్ట్ర పరిపాలన మారింది. నిత్యం ప్రజల కోసం పోరాడి ప్రజల కోసం ఆరాటపడే రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఏదన్నా న్యాయపరంగా తీసుకుంటారు, అందరూ కష్టపడేవాళ్లే. అంతేగాని మీలాగే డబ్బులు దోచుకుని పక్కెళ్ళి వాళ్ళ మీద కాల్చి మసిగుట్టేసే రకంగా వీళ్ళందరూ. తప్పుంటే సహేతుకంగా విమర్శించు, రాజకీయంగా తప్పులేదో. నీకు ఇష్టాన్ని మాడితే మాత్రం ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, యాజ్ ఎ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఇది మీకు స్ట్రాంగ్ వార్నింగ్ చేస్తున్నాను నేను. అంటే ఏదైతే నిన్న బయటికి రాగానే కూడా మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం పోలీసులు అందరూ కొమ్మక్కయ్యే నా మీద అన్యాయంగా కేసులు పెట్టారు, ఆ కేసులు కూడా మొత్తం పిట్టి కేసులే, కానీ నన్ను 18 రోజులు లోపల ఉంచారు, అన్యాయంగా ఉంచారు. ఇప్పుడు నన్ను ఏదైతే పెట్టారో రేపొద్దున అదే విధంగా మీకు కూడా అలాగే లోపలికి వెళ్తారని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాను. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇదే అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి, అవునయ్యా కొన్ని పెట్టాం మేము కేసులు, కానీ ఇన్ని పెట్టలేదయ్యా అన్నాడు ఆయన. అంటే ఒప్పుకున్నట్టేగా, కొన్ని పెట్టాం కానీ ఇన్ని పెట్టలేదు అన్నాడు. అంటే అన్యాయంగా నువ్వు పెట్టినట్టే కదా. మరి ఆ రోజు అమరావతి మహిళా రైతుల్ని చీల్చి తన్నారు మీరు గుడికి వెళ్తుంటే, అన్యాయంగా కేసులు పెట్టారు. మరి అప్పుడేం చెప్పాలి? అప్పుడు అన్యాయం అనిపించలేదు నీకు? నీ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా వచ్చారుగా, అప్పుడు చెప్పలేదు నీకు అన్యాయం అని. ఇప్పుడు అన్యాయం అయిపోయింది అంటే మీ వాళ్ళు ఎవరన్నా అంటే అన్యాయం అయిపోతుంది నీకు, మిగతా వాళ్ళు చేస్తే అన్యాయం కాదు. మాట అదుపులో పెట్టుకుని మాట్లాడారు రాంబాబు గారు. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ మంత్రి, మీరు మీ ఇష్టానికి మీరు ఎంత పెద్ద మాట వాడారండి. మీరు మీ జగన్ ఏమో చిన్న మాటలు అంటాడు వచ్చి, అంటే మీరు మాట్లాడితే చిన్న మాటలు, ఇతరులు చేస్తే పెద్ద మాటలు.
అదే పట్టాభిని ఇలా ఇంటికి వెళ్ళి కొట్టారు. పసి పాప బాత్రూమ్ దాక్కున్నారు రోజున పాప. మరి బయట కనబడి అమ్మాయిని ఏం చేసేవాళ్ళు మీరు? ఇవన్నీ గుర్తులేదా మీకు? ఏం మాట్లాడను? అంటే తప్పు చేసిన అందరేమో బయట ఉన్నారు, తప్పు చేయకుండా నా మీద నా ఇల్లు బద్దలు కొట్టారు, విధ్వంసం చేశారు, కార్లు బాగలు కొట్టారు, మొత్తం వాళ్ళందరూ బయట ఉన్నారు. నేను ఏ తప్పు చేయను, నేను లోపల పెట్టేది ప్రభుత్వం అంటా ఉన్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? తప్పు చేయకుండా ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు, చట్టపరంగా వెళ్తుంది 100%. దానిలో ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి అతను అరెస్ట్ చేయగలిగారు. ఏమీ లేదని ఆయన్నే 54 రోజులు పెట్టారు కదా జైలు. 18 రోజులకు అల్లాడిపోతున్నావు, 18 రోజులకు అల్లాడుతావు నువ్వు. ఏమీ లేదు కదా, ఆయన తీసుకుని లోపల పెట్టారుగా. ఇదే మా పెద్ద ఆయన్ని చిన్న చిన్న మాటలకు కూడా నువ్వు ఇదవుతావు. తప్పు చేసావు కాబట్టి లోపలికి వెళ్ళావు, దానికి పర్యవసానం నువ్వు అనుభవించాల్సిందే, ఎప్పటికైనా అనుభవించాల్సిందే. నీకు గుర్తుందో లేదో, నీకు ప్రత్యూష 25 క్రితం ప్రత్యూష కేసు ఉంది. అది నేను కోర్టు ఇన్నాళ్ళు సాగినా సరే తప్పు నిరూపైంది, అతను లోపలికి తీసుకెళ్ళి. అలాగే నీకు కూడా ఎవరైనా సరే నీకు తప్పు చేసావు కాబట్టి ఉంటుంది. ఇవాళ వెచ్చడికి వర్గాన్ని రెచ్చగొట్టి క్యాస్ట్లను రెచ్చగొట్టి అనుకుంటున్నారు నువ్వు ఇంకొకళ్ళు ఎవరో. మీ అందరూ ఆ పద్మనాభ రెడ్డి గారికి పట్టిందే గట్టి పడుతుంది. మీకు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు కూడా అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు రెడ్డి అయిపోతారు, మీకు గ్యారంటీగా అయిపోతారు. దాని అనుమానం ఎలా చూడొచ్చుంటారన్న? ఏదైతే ఈ రోజున కుటుంబ ప్రభుత్వం రాగానే 20 నెలల్లోనే రాష్ట్రం మొత్తం విధ్వంసం చేస్తున్నారు. ఎవరైతే ప్రభుత్వం విమర్శిస్తున్నారో వాళ్ళనే టార్గెట్గా చేసి చంద్రబాబు కానీ ఇటు లోకేష్ కానీ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా అమలు చేస్తే ఇలా ఉండరుయా? వీళ్ళు ఇప్పుడు మీ భారతిరెడ్డి గారిని అన్నారని సొంత కార్యకర్తలు తీసుకుని లోపలేసిన వాళ్ళు ఇది ఈ పార్టీ. రెడ్ బుక్ అమలు చేస్తే నిజంగా అవసరమైన చోట వాడతారు. ఎలా వాడతారంటే న్యాయపరంగా వాడతారు, చట్టపరంగా వాడతారు. మీరు ఇంతకుముందు చేసే అన్యాయాలు అన్నీ ఉన్నాయి, ప్రతి లిస్టు ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా కొట్టాలో రాయకూడదు, చట్టపరంగా మాత్రమే. అన్యాయంగా ఎప్పుడు చేసే ఇప్పుడు లోకేష్ పనితీరు కానీ వీళ్ళందరూ పని మీద ఫోకస్ చేశారయా. మీరు ఆ పనిని ఎలా చెడగొట్టాలి, ఈ కూటమిని ఎలా విడదీయాలి, ఇదే కాన్సెప్ట్ మీకు. రాష్ట్ర ప్రజలు బాగుండడం కుదరదు, బాగుంటుంది మీకు నచ్చదు, రాష్ట్ర అభివృద్ధి చెంది మీకు నచ్చదు. ఇప్పుడు నిన్న మొన్న ఆడెవడ అనుకోకూడదు, ఆయన ఒక స్థాయి ఎమ్మెల్యే సమోసాలు లెక్క చెప్పండి, ఈ లెక్క చెప్పడం ఏంటి? ఒక బిల్ గేట్స్ వచ్చాడు, ప్రపంచ కుబేరుడు, దాదాపు 14 సార్లు కుబేరుడు ఆయన ప్రపంచంలో. అలాంటి వ్యక్తి వస్తే నువ్వేం చెప్పావు, నువ్వు సమోసా ఇచ్చావు, బిస్కెట్ ఇచ్చావు అని మాట్లాడుతున్నావు. మీ నాయకులు ఇలాంటి నాయకులు ఉన్నారు, అండర్ గ్రౌండ్ నాయకులు అందరూ కూడా. అసలు వీళ్ళకి జ్ఞానం విజ్ఞానం ఏమీ లేదు, ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడరు. ఇప్పుడు ఏంటి బిల్ గేట్స్ వస్తే ఎంతమంది వస్తారు? ఒక 14 సార్లు కుబేరుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాడంటే ఏదో రీజన్ ఉంది, వితౌట్ రీజన్ వెళ్ళడు కదా. ఎంతమంది ప్రపంచ దేశాల్లో అందరూ చూస్తారు, ఆయన వెనక ఎంతమంది వస్తారు, ఎన్ని పెట్టుబడులు వస్తాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇవన్నీ మీకు నచ్చదు. నువ్వు సమోసా వాడు, బిస్కెట్ వాడు అని చెప్తావేంటి? ఇలాంటి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి నాయకులు ఎవరిని తీసుకురాదన్నా? వాళ్ళు బిల్ ఆడిను అలాంటి తీసుకొస్తాడు. ఇలాంటి వాళ్ళు రాడు, వస్తే బిల్ ఆడిను, వీరప్పన్ను ఇలాంటి వాళ్ళు పట్టుకొస్తాడు, స్మగ్లర్స్. వాళ్ళకి బాగా ఫ్రెండ్షిప్ ఉంటుంది. మా బాబు గారికి అలాంటి ఫ్రెండ్షిప్లు ఇదేం చేద్దాం, అందుకనే అభివృద్ధి అని ఈయన కూడా ఒక్కసారి కాలరించబోయా విదల్చాడిన అభివృద్ధి, రాష్ట్రం, పద్ధతి అంటాడు. ఒకవేళ ఈయన కనుక వదిలితే మీరు ఇప్పుడు దాకా ఉండరు. అసలు 11 ఒకటి అయిపోతాయా చూసుకోండి. ఇప్పటికైనా మారండి, మీ లాంగ్వేజ్ మార్చుకోండి. ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగి సహితంగా విమర్శించండి, అడగండి. అసెంబ్లీకి వెళ్ళండి, 11 నిమిషాలు లేరా మీరు అసెంబ్లీలో? వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. ఆ దమ్ము లేదు మీకు. వచ్చి అనుకూలమైన మీడియా ఒకటి పెట్టుకుని వాళ్ళు అడిగినా సరే టైం అయిపోయింది, గొంతు పోయింది అని చెప్పి తప్పించుకుని వెళ్ళే రకాలు మీరా మాట్లాడేది వీళ్ళ గురించి. అసలు వీళ్ళ గురించి అసలు మాట్లాడేది అనవసరం. ఈ రోజున మండలిలో కూడా వైసీపీ నాయకులు అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఈ రోజున గతంలో బోలేబాబా డైరీ చూసాం, ఇప్పుడు కొత్తగా ఇందాపూర్ అనే పేరుతో చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థని కల్తీ చేశాడు, నెయ్యి సరఫరా చేసి లడ్డు కల్తీ చేశారని చెప్పి కొత్త వాదనలు వైసీపీ నాయకులు వినిపిస్తూ ఉన్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? చూడడం లేదండి, నిజంగా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే నిరూపించమని చెప్పండి. వాళ్ళ జీవితకాలం సరిపోదు. నేను బొత్సాచార్య నేను మాట్లాడాడు, పూర్తి అవాస్తవ అలిగేషన్స్ అన్నీ కూడా. వాటి మీద ఇప్పుడు పరువు నష్టం దావా వేస్తారు గ్యారంటీగా అతని సమక్షం చెప్పకపోతే. ఇప్పుడు ఇన్నిసార్లు అవార్డులు గెలుచుకున్న ఒక సంస్థ 30 ఏళ్ళ నుంచి ఎంత పద్ధతిగా జరుగుతుంది. కొన్ని లక్షల మంది రైతుల్ని ఆదుకుంటున్న సంస్థ అది. ఈ ఎంత వ్యవస్థ మీద నువ్వు వెయ్యి, ఎప్పుడు వెయ్యాలి? నీ దగ్గర ఆధారం ఉంటే వెయ్యి. వితౌట్ ఏదో గుడ్డ కాల్చి మొహమ్మద్ వేస్తాం తుడుచుకో అంటే ఇక్కడ ఇంత ముందు ఎవరు లేరు, అది కూడా కాల్చి నీకు అంటిస్తాం. డెఫినెట్గా నువ్వు దాన్ని ఫలితం అనుభవిస్తావు. బొత్స నీ కూడా చెప్తాను నేను.